మద్దినేని నాగేశ్వరరావు, తిరుమలాపాలెం మండలం. ఇట్లా చేను బాగా చేసుకున్నాక మా సొంత అన్నయ్య వచ్చి ఇట్లా భూమి ఆక్రమించుకున్నాడు. గావి నాగరాజుకి ఎక్కిచ్చాడు ముందు ఎస్ఐ క్యాండిడేట్కి. ఎస్ఐ క్యాండిడేట్కి ఎక్కించిన 15 రోజులకి మళ్ళీ మద్దినేని నాకు ఎక్కిచ్చారు. దాన్ని కొద్దిగా మీరు చూసి మాకు న్యాయం చేయగలం. మేము 25 ఏళ్ళ బట్టి 30 ఏళ్ళు మేము ఫీల్డ్ మీద మేమే ఉన్నాం. అంటే మీరు మొదలు కోర్టుకు వేసినప్పుడు అసలు కోర్టుకి వేయటమే నాకు తెలియదు. మాకు తెలియదు. బోకరగాళ్ళని ఇద్దరిని కట్టుకొని 80,000 భయానాలకు కట్టించుకొని వాళ్ళతో మొత్తం వన్ సైడ్ జడ్జిమెంట్ చేసుకొని వాడి నుంచి వీడు కొన్నట్టు చేసుకొని వాళ్ళే సొంత నిర్ణయం తీసుకొని ఇట్లా చేశారు. 3 నెలల్లోనే డిసెంబర్ 2024 లాస్ట్ మాకు ఎరకైంది. ఈ 3 నెలల్లో మీ కాగితాలు తీయటం, లాయర్లను పెట్టడం ఇదే సరిపోతుంది. అదనమాట. మాకు తగిన న్యాయం చేయగలరు. నిర్మలా అండి, నా పేరు మద్దినేని నిర్మలా అండి. నా పెళ్ళై 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల నుంచి మేమే 441 నెంబర్ మీద 10లో మేమే వ్యవసాయం చేసుకుంటున్నాం. మా అత్తయ్యని మా మామయ్యని మేమే సాధిన మా కాడే ఉంటానని ఉన్నారు. ఉన్నాక కూడా మళ్ళీ 2011లో ఆక్రమించుకోవడానికి భయాన వాళ్ళని తీసుకొచ్చి మమ్మల్ని నాటకం ఆడిచ్చి మొత్తం భయాన కాగితం మీదనే సంతకం పెట్టించుకొని 2011 నుంచే వాళ్ళు కోర్టుకి వేశారు. మాకు ఏ మాత్రం ఒక్కరోజు కూడా అవి రాలేదండి. నోటీసు కూడా ఏమీ రాకుండానే 2024 మొత్తం 24లో డిసెంబర్ 24వ తారీఖు 24లో మొత్తం ఆయనట్టు దాది నాగరాజుకి ఎక్కించి తర్వాత మళ్ళీ మద్దినేని అరుణ పేరు మీద 15 రోజులలోనే మద్దినేని అరుణ పేరు మీద ఎక్కించుకొని మీరు అండి వాళ్ళు మీరు ఇట్లా ఎక్కించుకొని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి. మాకు ఒక మా పాపకి మేము పెళ్లి చేసామండి. మరి ఆ పాపకి మేము పెళ్లి చేసి వాళ్ళకి ఇచ్చామండి. వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మేము మంది దాగి సావాలో ఏం చేయాలో మాకే అర్థం కావట్లేదు సార్. అసలు మీరు ఏ న్యాయం చేస్తారో మాకు అసలే ఏమి అర్థం కావట్లేదు సార్. మీరు న్యాయం చేస్తారని మీ కాడికి వచ్చాం సార్ మేము. అంటే అమ్మ మీరు ఇప్పుడు అంటే మీరు ఫీల్డ్ మీదనే ఉన్నారు, ఎప్పుడన్నా వచ్చి అన్నారు? ఎవరు అనలేదు సార్. అసలు మేము 30 సంవత్సరాల నుంచి మేము ముదిగొండలో కష్టం చేసుకోవడానికి ముదిగొండ వెళ్ళాక కూడా సార్ మొత్తం బొందలు తీస్తే కూడా మేము బాగు చేయించుకొని 10 లక్షలు పెట్టి పాప ఉన్నా కానీ 10 లక్షలు పెట్టి బాగు చేయించుకొని ఇప్పుడు మీ 30 సంవత్సరాల నుంచి కూడా ఫీల్డ్ లోనే ఉన్నాక ఇప్పుడు మీరు మొత్తం తిరుమలాపాలెం ఎవరిని అడిగినా మీరు ఎంక్వైరీ చేసే మమ్మల్ని న్యాయం చేయండి సార్. మాకు న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాం సార్. బ్యాంక్ లో మేము నండి 2018లో కూడా ఈ భూమి మీద సరే ₹1,00,000 అప్పు తీసుకున్నాం సార్. అప్పు తీసుకొని ఈ భూమి మీద అప్పు కూడా ఇంకా ఉంది సార్. మాకు ఒక బ్యాంక్ లో అప్పే ఉంది సార్. మాకు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు కూడా ₹1 లక్ష మీ 1 లక్ష ఎత్తుకుంటే 2 లక్షలు అయినాయి సార్. 2 లక్షలు అయితే ₹1,00,000 మాపి అయింది సార్. ₹1,00,000 ఉన్నాయి సార్. అట్లనే మీరు ఏం చేస్తారో మాకు ఏం తెలియదు సార్. మీరు ఎట్లా న్యాయం చేస్తే మేము అట్లా దేనికైనా సిద్ధంగా ఉన్నాం సార్. అండి 2 సంవత్సరాలు బట్టి చేస్తాను. ఆ అబ్బాయి ఇప్పుడు 20 సంవత్సరాలు బట్టి వ్యవసాయం చేస్తాను. ఒక తల్లిపిల్ల తిరుగుతాను. వాళ్ళు మేము ఒక దగ్గరే ఉన్నాము. మా ఇల్లు ఇక్కడ రైతు పక్కన. ఇక అన్ని బొందలుగా ఉంటే అన్ని బొందలన్నీ బూడిపించుకొని కౌలుకిచ్చుకొని చేసుకొని ఉంటాడు. అక్కడ దాకా తాడి చెట్లు బొందలు పెట్టి మట్టి అమ్ముకోరు. 40 ఏళ్ళకి మట్టి అమ్ముకుంది వాళ్ళ అమ్మ. అది లేరు, భూమి కనబోయారు. అప్పుడు వచ్చిన తర్వాత ఆ బొందలన్నీ 10 లక్షలు పెట్టుకుని బొందలు బూడిపించుకొని ఈ వ్యవసాయం చేసుకుంటాడు. 7 కాలు నొప్పులు వచ్చినాయని మాకు కవులకి ఇచ్చిండు. అట్లా